హల్లెలూయా. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చూడండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. పరిశుద్ధుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ రాత్రికాల సమయంలో అచ్చలుపుడను ధూళిని దుమ్మునైన నన్ను మరుగు చేసి నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొంది నీ కృపగల హస్తం మాకు తోడే నడిపించి ఈ రాత్రి నీ వాక్కు చేత నన్ను మమ్మల్ని ఇక్కడున్న వారిని లైవ్లో పాలు పంపులు పొందుతున్న వారిని కూడా మీ స్వాధీనం అందించుకుని మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఎవరు దేవుని వాక్యం వినేటప్పుడు ఎవరు కూడా మన దృష్టి ఇటు అటు వెళ్ళకుండా, మరి దేవుని వాక్యం చెప్తుంది, నీవు ఎడమ తట్టు కానీ కుడిమ తట్టు కానీ తిరగక, మరి నువ్వు తిన్నగా అంటే ప్రభు వైపే నీ మనసు పెట్టుకుని ప్రభు వైపే చూస్తే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలని మనం చూస్తాం. ఎందుకంటే ప్రియులారా, ఇవాళ భూమి మీద మానవులకి ఏ విషయము కొదువు లేదు. భూమి మీద చాలామందికి కావలసినంత డబ్బు ఉంది. గొప్ప గొప్ప కోటీశ్వరులు భూమి మీద ఉన్నారు. చెప్పాలంటే ఈ భూమి మీద నివసిస్తున్న వారికి ఎవరికి ఈవెన్ డైలీ పనికెళ్ళి కూలి పని చేసుకుని జీతం తెచ్చుకునే వ్యక్తి కూడా ఏ విషయంలో కొదువు లేదు. కానీ కొదువ కరువు అంత ప్రశాంతమైనటువంటి జీవిత విధానము మానవుడు రుచోలేకపోతున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఆందోళన, తొందర, గలిబిలి, గందరగోళం. అన్నిటికంటే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా అనేటువంటి ఈ మహమ్మారి, దానికి మాత్రం మరి న్యూసు చెప్పేవారు, ఈటీవీ న్యూస్లో కరోనా మహమ్మారి అని చెప్పేసి వారు చదువుతూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. మరి మంగళవారం రాత్రి నేను నా ఎడమ కాలు చాలా తొందర చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో, మరి ఆ రోజు కంటే ఈరోజు మరీ తొందరగా ఉంది. నాకు ఒకటి బాగా అర్థమవుతుంది, ఏంటంటే ప్రియులారా, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట హల్లెలూయా. ఎందుకంటే మనము నిరంతరము సేవిస్తున్న మన ప్రభు అబద్ధమాడ నేరని దేవుడు, ఆయన సత్యస్వరూపైన దేవుడు. ఆ సత్యస్వరూపుడైనటువంటి మహాదేవుడు, ఆయన కృప, ఆయన కనికరం ఎంతో ఆశ్చర్యరీతిగా మన మధ్యన కుమ్మరిస్తూ ఉన్నాడు. మరి దేవుని ప్రజలుగా అందరికీ ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఏంటంటే మనకి ఈ అంచె దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో అవసరమైనది ఏంటంటే ప్రియులారా, సంపూర్ణమైన విశ్వాసం. అంటే దేవుని మాట మీద పరిపూర్ణమైన నమ్మకం. రెండవది సంపూర్ణమైన విధేయత. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుని మాటను నమ్మిన వ్యక్తి ఆ మాటకి పరిపూర్ణంగా విధేయుడవుతాడు, విధేయురాలు అవుతారు. చూడండి, మనము గడిచిన దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చాలా అమూల్యమైనటువంటి ఆలోచన మనకిచ్చారు. మరి నేను ప్రత్యేకించి ఆ మధ్యకాలంలో హాగరు, సారాయి దాసి అయినటువంటి హాగర్ను గూర్చి
సారాయి దాసైన హాగర్ను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు చాలా అమూల్యమైనటువంటి ఆలోచన మనకి అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, అందరూ దయించి ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఇక్కడ చాలా గట్టిగా వర్షం పడతా ఉంది. మరి లైవ్ బాగా పనిచేసేలాగా ప్రభు నన్ను బాగా అభిషేకించి ఈ రాత్రి మీ మధ్య నిలవబెట్టేలాగా దయతో మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, ఒక విశ్వాసికి అనగా యేసు పరిశుద్ధ రక్తములో కడగబడిన ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన సుగుణం ఏమిటంటే విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం. అదే టైంలో విశ్వాసానికి విధేయత అనే లింక్ ఉంటే, అంటే ఏంటండి విశ్వాసం అనగా నమ్ముట, విధేయత అనగా నమ్మిన దాని ప్రకారముగా చెయ్యుట. దేవునికి స్తోత్రం. మనం అందరము గడిచిన దినాల్లో సారాయి దాసైన హాగర్ను గూర్చి మనం విన్నాం. ఆమె ఒక ఐగుప్తురాలు. కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము, సారాయి, లోతు వారు ఐగుప్తుకి వెళ్ళారు. మరి ఐగుప్తులో మరి సారా యొక్క అందాన్ని చూసి ఫరో రాజు ఆమెని వేరే విధంగా ఆలోచించాడు. ఆ టైంలో హాగర్ని సారాకి దాసిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. అయితే ప్రియులారా, వారు కానాను ఐగుప్తు విడిచి వారు కానానికి మరలా వెళ్తున్నప్పుడు హాగరు తన దేశంలో ఆమె ఉండిపోలేదు. కానీ మరి అబ్రహాం యొక్క భార్య అయిన సారా కూడా ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఐగుప్తు దేశంలో ఉండగానే వాళ్ళు సారాకి హాగరు దాసిగా ఉంది. దేవునికి స్తోత్రాలు. మరి ఆ హాగర్ని సారమ్మ అబ్రహాంకి ఇచ్చి పెళ్లి చేసింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ మీరు దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సోదరి సోదరులారు, ఆమె గర్భవతి అయింది. ఆమె మీద సారా చాలా అసూయ, ద్వేషం, పగ, కక్ష ఇలాంటి భయంకరమైన గుణాలతో మరి సారా హాగర్ని బాధ పెడతా ఉంది. ఆ టైంలో ప్రియులారా, ఒక మాట మీరు వినాలి. ఈ హాగరు ఐగుప్తురాలు. దేవునికి స్తోత్రం. ఆమెకి జీవము గల దేవుడు ఎవరో తెలియదు. వాళ్ళు పుట్టినప్పుడు కానించి వాళ్ళకి ఒక దూడ, ఐగుప్తులో ఒక నంది విగ్రహం ఒకటి, అక్కడ దేవుడు అదే. అది తప్ప జీవము గల దేవుడు ఎవరో తెలియదండి. కానీ ప్రియమైన సోదరి సోదరులారా, కానీ హాగరు ఐగుప్తు నుండి అబ్రహాం, సారా వారితో కానానికి వచ్చినప్పుడు ఆమెకి ఈ జీవము గల దేవుడు ఎలా తెలుసంటే మరి తన యజమానుడైనటువంటి అబ్రహాం ద్వారా. దేవునికి స్తోత్రాలు. ఆమె సారా మరి ఆమెని హింస పెడుతున్నప్పుడు ఆమె తన ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళిపోతున్నప్పుడు ప్రియులారా, మరి దేవుడు యెహోవా దూతను యేసు ప్రభు చక్కగా పిలిచాడు ఆమెను. సారాయి దాసైన హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆమె చెప్పిందండి, నా యజమానురాలైనటువంటి సారా యొద్ద నుండి ఆమె పెట్టే హింస నేను భరించలేక నేను వెళ్ళిపోతున్నాను. ఆ టైంలో ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి.
దేవుడు ఏం చెప్పాడండి? నీవు తిరిగి వెళ్ళి నీ యజమానురాలైనటువంటి సారాయి చేతి కింద అణిగి ఉండు. ప్రియులారా, నిజంగా ఒక మాట వినాలి. నేను ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, సోదరి సోదరులారా, ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికంటే బాగా సంపద గల దేశాలు ఏ అంటే గల్ఫ్ కంట్రీస్. హల్లెలూయా. కువైటు, బెహ్రాను, అక్కడ ఏదైనా ఒక చిన్న పని దొరికితే బోలెడు డబ్బు సంపాదించవచ్చు. కువైటు, సౌదీ, ఇలాగా మరి ఈ దేశాలన్నీ కూడా ఎవరివండి? అబ్రహాం ద్వారా హాగరు ఇస్మాయిల్ కన్నది. ఇస్మాయిల్కి 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది సంతానమే ఈ రోజున ఈ కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, బెహ్రాన్ కానీ, హల్లెలూయా, ఈ 12 దేశాలు అవేనండి. చూడండి, ప్రపంచ దేశాలకి ఆ 12 దేశాల నుండే పెట్రోల్ గన్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. అక్కడి నుండే క్రూడాయిలు ప్రపంచ దేశాలకి సప్లై అవుతూ ఉంది. ఆ 12 దేశాలు గొప్ప సంపద గల దేశాలుగా ఉన్నాయి ఈ రోజున. ఆ దేశాలే మనకి సాక్షాత్తంగా ఉన్నాయి. సోదరి సోదరుడా, వీళ్ళ సంపదకు మూలం ఏమిటంటే వారి యొక్క పితృరాలైనటువంటి ఎవరండి? ఈ 12 దేశాల యొక్క ఆ ఇస్మాయేలు తల్లి అయినటువంటి హాగరు దేవుని మాట వింది, నమ్మింది. ఆమె దేవుని మాట విన్నది, నమ్మింది. నమ్మిన దానికి సంపూర్ణమైన విధేయత చూపిందండి. ఆ విధేయతేనండి సోదరి సోదరులారా, ఈ రోజున ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఎంతో సంపద గల దేశాలుగా ఉండడానికి అదే మూలం. కాబట్టి రాత్రి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. నా గురించి మీ వాక్యం వింటూనే, మరి అల్పుణ్ణి, ధూళిని, మీ అందరికంటే నేను చాలా అల్పుణ్ణి, ఒక ధూళిని దుమ్మునైనా నన్ను ప్రభు బలపరిచేలాగా దేవుడు వాక్కు మీకు పరిశుద్ధాత్మ దేవుడు పోయిన మంగళవారం నాడు నిలబడ్డానికే సరైన ఓపిక లేదు. ఇప్పుడదే పరిస్థితి ఉంది. కానీ ఆ రోజున 1 గంట 55 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అమూల్యమైన ఆలోచనతో మనం దర్శించాడు. ఆ దినమైన దేవుడు మనం సంధించారు. ఈ రాత్రి కూడా ప్రభు మనం దర్శించేలాగా అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండమని ప్రభు నందు నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. చూడండి, ఇప్పుడు మనం 33వ కీర్తనలో 18, 19 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాల్లో ఏమి రాయబడిందండి? 18, 19 వచనాల్లో చూడండి, అందరూ దృష్టి పెట్టండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించు, చదువునైనా, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలిచి ఉన్నది. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. ఈ 33వ కీర్తనల గ్రంథము 33వ అధ్యాయంలో రాయబడిన 2 లేఖన భాగాలు ప్రకారంగా జీవించడానికి నేను అనుకుంటున్నా అవి అంత కష్టమైనవి కావండి. అవి చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక మాట మనం
బాగా గుర్తించాలి సహోదరి సహోదరులారా. పరిశుద్ధ గ్రంథములో హల్లెలూయా మరి నాకున్న చిన్న అనుభవంలో నేను గుర్తించింది ఏంటంటే, మనము మొయ్యలేనటువంటి బరువు ఏది దేవుడు మన మీద మోపడండి. దేవునికి స్తోత్రం. మనం మొయ్యలేని బరువు ఏది దేవుడు మన మీద మోపడం. మనం ఏది మొయ్యగలమో ఏది చేయగలమో దానినే దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు. కాబట్టి రాత్రి బాగా మనసు పెట్టండి సహోదరి సహోదరులారా. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును. అయ్యా, ఎవరు మన యేసయ్యా? బాబు, మనం ఆ రోజు రాత్రి మంగళవారం రాత్రి శారీపేతుల విధవరాలు, నీవు నా ఇంటికి రానేలా, నా పాపము జ్ఞాపకం చేయనేలా, నా కుమారుడు సావనేలా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. హల్లెలూయా. మీరు మనసు బాగా పెట్టండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంది. యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎవరు హృదయములో నివసిస్తున్నాడో వారు జీవిస్తుంటారు. హల్లెలూయా. వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిలో జయమే వారికి కలుగుద్ది. చూడండి, మీకు ఒక మాట నేను చెప్తాను. ఈ సారెపెత్తులో విధవరాలు ఆ దినం ఒక మాట మనం గమనించాలని, దైవజనుడైన ఏలియాను గూర్చి మనం బాగా ఒక పాఠం నేర్చుకోవాలి ప్రియులారా. ఇశ్రాయేలు దేశంలో కరువు రాగానే దేవుడు ఆయనకి ఏం చెప్పాడు చెప్పండి. మనం 1 రాజులు 17 అధ్యాయం చూడండి ఒకసారి. మీరు 2-3 వచనం చదవండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును. 1వ వచనం చదువు. అంతట గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర నివాసము చేశాను. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి మనం అందరము, మీరేటి నేనేటి, ఈ ప్రపంచంలో మహాదేవుని కృప నాకు కావాలి, ఆయన జీవముతో నేను ఏలబడాలి. బాబు, ఒక మాట మీరు వినండి. ఈ భూలోకములో అన్ని ఐశ్వర్యముల కంటే, అన్ని సంపదల కంటే, చూడండి, ధనం అనేది ఒక సంపద, బంగారం ఒక సంపద, వెండి ఒక సంపద, మనకున్న ఉద్యోగాలు ఒక సంపద, వ్యాపారాలు ఒక సంపద. హల్లెలూయా. మరి పాడి పంట ఇవన్నీ సంపదలే. ఈ అన్ని సంపదల కంటే సోదరి సోదరుడా, ఒక ప్రాముఖ్యమైన సంపద ఉంది. అదేంటంటే
ప్రభువైన యేసుక్రీస్తు జీవముతో ఒక విశ్వాసి ఏలబడాలి. దేంతోనండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవముతో. బాగా మనసు పెట్టండి సోదరి సోదరులారా. అలా ఏలబడాలంటే నేను ఇందాక చెప్పినట్లుగా విశ్వాసకు ఉండవలసిన సుగుణం ఏమిటంటే, సహోదరి సహోదరుడా, ముందు దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. రెండవది, విన్నదాన్ని నువ్వు నమ్మితే ఆ మాటకు నువ్వు సంపూర్తిగా విధేయత చూపుతావు. విశ్వాసకి 3 సుగుణాలు కావాలి ఈ అంచె దినాల్లో. ఒకటి, దేవుని మాట వినుట. హల్లెలూయా. మరి యాకోబు భక్తుడు ఏం చెప్తున్నాడు? మీరు వినే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనవద్దు. తీయండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియమైన సోదరి సోదరులారా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. చూడండి, చాలామంది ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించే వ్యక్తుల్ని నా 46 సంవత్సరాల సర్వీసులో, నేను ప్రభు దగ్గరికి వచ్చి 46 ఏళ్ళు అయింది. ఈ 46 సంవత్సరాల సర్వీసులో మరి నేను కొన్ని వేల మందిని చూశానండి. వాక్యాన్ని ఎంతో ఆసక్తిగా వినేవారు. విన్న తర్వాత, అబ్బా ఎంత బాగుంది వర్తమానం, మీరు ఎంత బాగా బోధించారు, ఆ దైవజనుడు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ చాలా బలంగా బోధించారని విన్న తర్వాత సంతోషించి ఆనందించి గొంతులేశ్వరాన్ని చూశాను. కానీ ప్రియులారా, ఏది వింటున్నారో దాన్ని నమ్మిన వాడిని నేను సరిగ్గా చూడలేదు, లోబడిన వాడిని కూడా చూడలేదు. అందుకే యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ సత్యాన్ని మీ హృదయం అనే పలక మీద రాయండి. ఏది? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడండి? వాక్య ప్రకారముగా. సోదరి సోదరుడా, ఒక మాట మీరు వినాలి దయించి. నా 46 సంవత్సరాల ఈ అనుభవంలో వాక్యము విని నమ్మి దానికి సంపూర్తిగా లోబడి, అంటే విధేయత చూపి అలాగ జీవించిన ఏ వ్యక్తి ఓడిపోవటం చూడలేదు నేను. అపవాది చేతిలో వారు ఓడిపోవటం నేను చూడలేదండి. దేవునికి స్తోత్రాలు. మరి ఎవరు ఓడిపోతున్నారు? విని. హల్లెలూయా. చూడండి, ఎవరు ఓడిపోతారు మీకు చూపిస్తాను నేను. ఇంకా కిందకి చదివిన బాబు 20. ఎవడైనను వాక్యము వినువాడై 23-24. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. ప్రియులారా, గమనించండి మాట. ఒక నిలువుట అద్దం ముందు మనం నిలబడినప్పుడు మన ముఖములో ఉన్న ప్రతి చిన్న మచ్చ, ప్రతి నల్లటి ప్రతి మచ్చలు మనకు కనపడతాయి.
అయితే మనం అద్దం దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన ముఖం మీద ఉన్న ఏ బ్లాక్ స్పాట్, ఏ నల్ల మచ్చ మనకు కనపడదు. అలాగే వాక్యం విని సంతోషిస్తూ చాలా బాగుందనుకుంటూ మనం అనుకుంటూ వెళ్ళిపోతూ ఆ విన్న వాక్య ప్రకారంగా జీవించకపోతే ప్రియులారా, మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రాత్రి ప్రియమైన సోదరి సోదరులారా, మొన్న మంగళవారం వచ్చింది, మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని దేవునికి మన ఎడల ఎంతో ఆశ ఉంది. అదేంటంటే హల్లెలూయా, ఏలియా ఎవరండి? బాగా వినాలి. ఏలియా రాజైన అహాబు దగ్గరికి వెళ్ళి, యెహోవా, నేను ఏ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆయన జీవము తోడు 1 సంవత్సరం పాటు వర్షం రాదని, అంటే ఆ టైంలో 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదండి. కానీ ఆ సంవత్సరం గురించి చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆయన జీవము తోడు నా మాట ప్రకారము కాగా ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను కురవదని, మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆ ప్రకటన చేసి మరి రాజు యొద్ద నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైంది. ఎవరికి ప్రత్యక్షమైందండి? ఏం చెప్తున్నాడు దేవుడు ఏలియాతో? నీవు లేచి పిమ్మట, చదువు బాబు, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర నివాసము చేశాను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక దయించి నేను ఒక దీర్ఘ ప్రసంగం చేయకపోవచ్చు రాత్రి మీకు, కానీ ఒక విషయాన్ని మీరు బాగా గమనించాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. కరువులో వారి ప్రాణమును, అయ్యా, కరువులో వారి ప్రాణమును సజీవులుగా, హల్లెలూయా, ఇది ఏలియా విషయంలో జరిగింది. మరి దేవుని మాట విని నమ్మి హల్లెలూయా, ఏలియా మాట వింది ఎవరో? శారేపత్రాలు నమ్మింది. హల్లెలూయా. మరి నమ్మింది, నీళ్ళెమ్మంటే నీళ్ళు ఇచ్చింది, అట్టెమ్మంటే అట్టిచ్చింది. కానీ అదే టైంలో ఏలియా ఆమెతో సంభాషిస్తున్నప్పుడు ఆమె యొక్క పాపములు జ్ఞాపకం వచ్చినవి, కానీ అవి ఆవిడ ఒప్పుకుని విడిచిపెట్టలేదు. ఆవిడ చేసిన పెద్ద పొరపాటు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. కానీ సోదరి సోదరుడా, ఆ అన్యురాలైనటువంటి ఆ శారేపత్ అని విధవరాలు అన్యురాలు, ఇశ్రాయేలు దేశమున ఆనుకొని ఉన్నటువంటి ఒక అన్య దేశం, అది అన్య ప్రాంతం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలో వారికి వీరికి ఒక గోడ అంటే ప్రహరీ గోడ. ఇశ్రాయేలు ఆ దేశంలో ఉన్న అనేక మంది విధవరాండ్రులకి భోజనం లేదు, భార్య భర్తలు గల వారికి భోజనం లేదు. హల్లెలూయా. ఆఖరికి ఇశ్రాయేల్ రాజు అయినటువంటి రాజుగారు పశువులకు కూడా మేత గడ్డి లేదండి.
ఇతర దేశాలకు వెళ్ళి మేత కొరకు వెళ్ళిపోయాడు ఆయన. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఏం జరిగిందండి? దేవుడు భూమి మీద వర్షము కురిపించే వరకు ఆమె యొక్క తొట్టిలో పిండి అయిపోలేదు, గుడ్డిలో నూనె అయిపోలేదు. ఆమెయు ఆమె బంధువులు 3.5 సంవత్సరాల కాలం, దగ్గర 3.5 సంవత్సరాల కాలం ప్రియులారా వారు పోషింపబడ్డారండి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఆమె ఏలియా అను యేసు అయ్యా మన ఏలియా అనగా ప్రభువైన యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. ఏలియాని యేసు ప్రభు ఎక్కడికైతే వెళతారో, ఆయన ఎక్కడ నివాసం ఉండాలనుకుంటారో అక్కడ పాపమాన్ని ఆయన సహించడం, అక్కడ పాపము నుండి వారిని విడిపించాలనేదే మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రాముఖ్య ఉద్దేశం. అపోస్తలుడైన పౌలు గారు 1 తిమోతి 1:10 చూడండి, 15 చూడండి. ఏం రాయబడింది, ఏముంది అక్కడ? పాపులను రక్షించుటకు అనగా పాపము నుండి వారిని రక్షించడానికి లేక వారిని విడిపించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరమునకు యోగ్యమైనదినే ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియాని యేసు క్రీస్తు ఈ ఎదవరాలి ఇంటికి వెళ్ళాడో ఆమె యొక్క పాపములు జ్ఞాపకం వస్తూ ఉన్నాయండి. కానీ ఆమె ఒప్పుకుని విడిచిపెడతలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మీకేమన్నా అనుమానం వస్తే మీరు తర్వాత నన్ను అడగండి, ఇప్పుడు అడగొద్దు. బాగా మనసు పెట్టాలి. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఏది ఏమైనా ఈ సారెపతిలో ఉన్న విధవరాలు దేవుని మాట నమ్మింది, విన్నది. 2 నమ్మిందండి. 3వది ఎప్పుడైతే తన కుమారుడు సావ సిద్ధమై ఉన్నాడో, మరి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ బిడ్డను, హల్లెలూయా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి 19-20 వచనాలు చదవండి. 1వ రాజులు 17 అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగుట్లో నుండి వాని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసిదివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారదాచుకుని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఈ చిన్నవాని ప్రాణము యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాను చూసి, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. ఇక్కడ మీరు ఒక విషయాన్ని వినాలండి. ఏలియా ఎప్పుడైతే ఆ చనిపోయిన బిడ్డను, హల్లెలూయా, ఏలియా తీసుకుని పోయి తను నివసించే గదిలో పెట్టి ఆయన ప్రార్థన చేయటం మొదలెట్టాడో, ఈమె పశ్చాత్తాపడటం మొదలెట్టిందండి.
ఈమె తన పాపాల విషయంలో దేవుని యొద్ద పశ్చాత్తాపంతో మొదలెట్టిన దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీరు వినండి. ఇక్కడ ఎప్పుడైతే ఆమె పశ్చాత్తాపడుతుంది, ఒక దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, ఈమె పశ్చాత్తాపడుతుంది, అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియమైన సోదరి సోదరుడా, ప్రతి దేవుని బిడ్డ బాగుగా గమనించవలసింది ఏంటంటే, ముందు మనము దేవుని మాటను నమ్ముతున్నామా లేదా? మరి నాకు తెలిసినంత మట్టుకి మరి దయించి మీరు నన్ను ఇంకో విధంగా తలంచవద్దు. తలంచినా మరి నేనేం చేయలేను. ఒక మాట వినాలి. చాలామందికి సొంత భక్తి ఒకటి ఉందండి. ఏముంది? సొంత భక్తి. సొంత భక్తి, సొంత మార్గం, సొంత నీతి, సొంత పరిశుద్ధత, సొంత యథార్థత. అయ్యా, అర్థమవుతుందా? సొంత భక్తి, సొంత నీతి, సొంత పరిశుద్ధత. హల్లెలూయా. ఇలాంటివి చాలామంది కలిగి ఉన్నారు ప్రియులారా. అక్కడే చాలామంది దేవుని ప్రజలు భయంకరంగా ఓటమి పాలైపోతున్నారు. ఆ సొంత భక్తి, సొంత నీతి, సొంత పరిశుద్ధత, ఆ సొంత విధానాన్ని మనము చంపితేనే తప్ప మనము క్రీస్తులో బ్రతకలేమండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు తన దేహ సంబంధులైన, తన శరీర సంబంధులైన ఇశ్రాయేలు రక్షించబడాలని చాలా ఆశించాడు. అవసరమైతే వారి కొరకు తాను క్రీస్తుకు వేరై శాపగ్రస్తుడిగా ఉంటాను కూడా ఇష్టపడ్డాడు. కానీ ప్రియులారా, యూదులు, ఇశ్రాయేలు అనే ప్రజలు ఎందుకు రక్షణలోకి ఆ రోజుల్లో రాలేకపోయారంటే, వారు క్రీస్తు నీతిని గాక, అంటే దేవుని నీతిని గాక, తమ స్వనీతిని స్థాపించి భక్తి చేయాలనుకున్నారు. తమ స్వనీతితో ప్రభువుని వెంబడించాలనుకున్నారు. ఎందుకంటే ప్రియులారా, ఒక మాట వినాలి. యేసు ప్రభు వారు 2 పర్యాయములు అద్భుతాలు చేశారు. ఒకసారి 2 రొట్టెలు, 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు. ఈ అద్భుతాలు 2 పర్యాయములు జరిగినాయి. ఒకసారి 5,000 మంది పురుషులు తిన్నారు. ఇంకొకసారి దగ్గర 7,000 మంది పురుషులు, 4,000 స్త్రీలు కాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. వారు చేసిన అద్భుతాల తర్వాత మిగిలినవి యేసు ప్రభు వారు శిష్యులు 12 గంపల కుండ ఎత్తారు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు చేస్తున్నారు. యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అవి మాత్రమే కాదండి, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. 38 సంవత్సరాల బట్టి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న ఒక పక్షవాయువు గల, అంటే యేసు ప్రభు కంటే 5 ఏళ్ళు పెద్దోడండి ఈయన యేసు ప్రభు వారిని దర్శించినప్పుడు. హల్లెలూయా. ఇలాగ ఎన్ని అద్భుతాలు. మరి యేసు ప్రభు అక్కడికి వెళ్ళి నీ పరుపెత్తుకున్నాడు అని చెప్పాడు. ఆయన నడిచాడు అంటేనే. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఎన్నో ప్రభు వారు చేశారండి. కానీ వారు స్వనీతి అనే భక్తి వల్ల, వారి సొంత నీతితో భక్తి చేయాలనుకున్నారు, ప్రభువుని వెంబడించాలనుకున్నారు. అక్కడే ఈ ప్రజలు ఓటమి పాలైపోయారు. దేవుని ప్రజలకి ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన గుణాలు. ఒకటి, దేవుని మాట వినాలి. చూడండి ఒకసారి మీరు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీయండి సోదరులారా. 17, 18 వచనాలు చదవండి.
ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అయ్యా, అర్థమైంది మీకు? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఒక మాట మీకు చెప్పనివ్వండి. ఏలియా ఒకసారి అహాబు యొక్క వర్తమానానికి, అహాబు తనని చంపుతాడని భయపడి మరణాపేక్ష గలవాడుగా ఆయన చాలా దూరంగా పారిపోయాడు. కానీ ప్రియులారా, ఏలియాకు మాత్రం దేవుని మాట విని ఆ మాట మీద అనుకున్న నమ్మకం, రెండోది ఆ మాట ప్రకారం జీవించే విషయం ఉంది చూసారా, అది ఎవ్వరము నెప్పమాపలేము. కాబట్టి యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, ఏలియా మనలాంటి, మీకు అర్థమవుతుంది లేదండి, హల్లెలూయా, భార్య అయిన యెజబెలు, చాలా జాగ్రత్తగా వినండి. దానికి ముందు 3.5 సంవత్సరాలు బట్టి వర్షం లేదు. ఏలియా కర్మేలు పర్వతం మీద బలిపీఠం మీద పశువులు వధించినప్పుడు దేవునికి ఇశ్రాయేలు 12 గోత్రాల పేరైన 12 రాళ్లతో ఒక బలిపీఠం కట్టి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, చాలా మరి రాజైన అహాబుకు కౌరు పెట్టాడు. నువ్వు వెళ్ళిపో త్వరగా ఇంటికి, నువ్వు వెళ్ళడానికి నీ రథము నడపలేనంత వర్షం కురుస్తుందని. అలాగ కురవటానికి ఏలియా ప్రార్థిస్తున్నప్పుడు అరిచేయంత మేఘాన్ని చూశాడండి. ఎంత మేఘం! కానీ అరిచేయంత మేఘం ఎప్పుడైతే చూశాడో ఒక గొప్ప ప్రచండ వర్షం కురుస్తుందనే నమ్మకం ఆయనకుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. ఏలియా మరి ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలు 12 గోత్రాల పేరున కఠినటువంటి బలిపీఠం మీద ఒకసారి మీరు తీయండి. 1 రాజులు 18 అధ్యాయము 21 నుంచి చూడండి. 20 నుంచి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని. 20 నుంచి. అహాబు ఇశ్రాయేలు వారి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయుడి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాని తొనకలుగా చేసి క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమియో క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరమిచ్చు వాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో,
మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా, వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచునుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయుచూ వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠములను బాగుచేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకులుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనపల్లి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగూ చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారియుండెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఎలాగూ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడువై ఉన్నావనియు నేను నీ సేవకుడునై ఉన్నాననియు ఈ కార్యములన్నయు నీ సెలవు చేత చేసితిననియు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ దినమున కనుపరచుము. చాలు నన్ను ఈ 18వ అధ్యాయంలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. ఎందుకు మీకు ఈ మాటలన్నీ చదివిస్తున్నానంటే ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. ఎవరండి? ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడు. ఇంత అద్భుతం చేసి బయలు ప్రవక్తలు చంపించిన తర్వాత మీరు 19వ అధ్యాయంలో ప్రియులారా ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలను ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇక్కడ మీరు ఒక విషయాన్ని మీరు బాగా వినాలి. ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే. అతడు వర్షింపవలదని అతడు ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు అనంతరము వర్షము గురించి మరలా ప్రార్థించినప్పుడు వర్షం కురిసింది. దానికి ముందుగా మరి ఇశ్రాయేలు 12 గోత్రాలు పేరిన రాళ్లతో కట్టిన బలిపీఠం మీద ఉన్న కందకం మీదకి దేవుని అగ్ని పరలోకం నుండి దిగి వచ్చి ఆ దహన బలి అంతటిని దహించిందండి. దేవునికి స్తోత్రాలు. ఇంత గొప్ప ప్రార్థన. మరి ఏలియా మంచి ప్రార్థన జీవితం గలవాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. నేను ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డకి ముందు దేవుని మాట వినాలి, 2 నమ్మాలి, 3 ఆ మాట ప్రకారంగా చెయ్యాలి. ఏలియా అహాబు నొద్దకు వెళ్ళి దేవుడు చెప్పింది చేశాడు. ఈ సంవత్సరం వర్షం కురవదు. రెండవది తన బతకడానికి
యోర్దానికి ఎదురుగా ఉన్న కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండుము, అక్కడ కాకుల చేత నేను పోషిస్తానన్నప్పుడు ఆ మాటకు లోబడి అక్కడికి వెళ్ళాడు. కెరేతు వాగులో నీరు ఎండిపోయిన తర్వాత శారెపెతులో ఉన్న విధవరాలైనటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళమన్నాడు. అరే శారెపతురాలు అన్యురాలు, అక్కడికి నేను వెళ్ళగలనని మాత్రం సొంత ఉద్దేశానికి లోబడలేదు. ఆ మాట ప్రకారంగా చేశాడు. కాబట్టి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డకి మొదట దేవుని మాట నమ్ముట చాలా చాలా ప్రాముఖ్యం. రెండు, నమ్మిన దానికి ముందు దేవుని మాట వినటం. రెండు, నమ్ముట. మూడు, దానికి సంపూర్తిగా విధేయత చూపుట, అంటే ఆ మాట ప్రకారముగా జీవించుట, ఆ మాట ప్రకారంగా చేయుట. అయ్యా, దేవుని మాటను మనం వినొచ్చు, నమ్మచ్చు, కానీ దాని ప్రకారంగా చేయడానికి మాత్రం మన శరీర స్వభావం ఒప్పుకోదండి. అక్కడ ఉంది ప్రాబ్లం అంతా. మన స్వనీతి, మన శరీర స్వభావం, మన సొంత భక్తి ఒప్పుకోదు. అందువల్ల చాలామంది ఆ మాటకు లోబడలేకపోతున్నారు, ఆ మాట ప్రకారం జీవించలేకపోతున్నారు సోదరి సోదరులారు. కాబట్టి రాత్రి నా మాటలు ముగిస్తున్నా, రెండు చేతులు జోడించి చెప్తున్నాను. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది దేవుని మాట వినుట, రెండోది నమ్ముట, మూడవది దేన్ని మీరు నమ్ముతున్నాము, ఏ వాక్యాన్ని నమ్ముతున్నాము దానికి సంపూర్తి విధేయత కనుపరిచి ఆ మాట ప్రకారం ముందుకు సాగిపోవటం. ఆ మాట ప్రకారంగా ఏ దేవుని బిడ్డలు ముందుకు సాగుతున్నారో అర్థమైందండి. ఒకటి వినుట, రెండు నమ్మటం, మూడు విధేయత చూపటం, నాలుగు ముందుకు సాగిపోవటం. అప్పుడు మన జీవితంలో వాటమి ఉండదండి, వాటమి ఉండదు. అన్ని రంగాల్లో మనం జయం పొందుతాం, అన్ని రంగాల్లో గొప్ప విజయాన్ని సవిచూస్తామండి, అనుభవిస్తాం. నేనేదో ఊరకే చెప్తలేదు ప్రియులారా. 46 సంవత్సరాల ఈ యాత్రలో ప్రభుతో నడిచిన అనుభవం నాకుంది. 46 సంవత్సరాల్లో ఎన్నో మరణపాయాలు నా ఇంట్లో, నా పిల్లల విషయంలో ఎన్నో ప్రాణాపాయాలు, ఎన్నో రోగాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. సోదరి సోదరుడా, ఆ టైంలో ప్రభు మాట నమ్మి విని లోబడి ఆయన కొరకు కనిపెట్టినప్పుడు అద్భుతం జరిగింది మా జీవితాలు. ఇప్పటికీ అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకే భక్తులు చెప్తున్నారు, దేవా నీ కొరకు కనిపెట్టి వారు ఎవ్వరూ సిగ్గునందరు, వారు లజ్జపడరు. వారు ఏం చేయరండి, సిగ్గునందరు. ఒక్కసారి ఒక్క వాక్యం చదవండి, నేను ముగిస్తాను. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. వారి ముఖములు ఎన్నడూను సిగ్గుపడవు. ఏ దేవుని బిడ్డలు దేవుని మాట శ్రద్ధగా వింటున్నారు, విన్నదాన్ని నమ్ముతున్నారు, నమ్మిన దేవుని మాటకు ఎవరు విధేయులవుతున్నారు, విధేయులై ఆ మాట ప్రకారంగా ముందుకు సాగిపోతున్నారు, వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడవండి. వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడవు. వారికి ఎప్పుడు జయమే. మరి చాలా కాలం అయినప్పుడు కాకినాడలో రాయుడిపాలెంలో సోదరులు బిడ్డ సుదర్శనం సిరీస ఉన్నారు. ఆమె మొట్టమొదట కాన్పు. ఆ పెద్ద అబ్బాయి జోషువా పుట్టేటప్పుడు చాలా కష్టమైందండి. ఇంటికాడే పురుడు పోస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆ టైంలో ప్రియులారా, మరి నాకు నా భార్య కూడా అక్కడే ఉన్నారు. ఆ టైంలో ఇక్కడ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి అద్భుతంగా నాకు ఈ వాక్కు బయలుపడిందండి. వారు ఆయన తట్టు చూడగా
వారి ముఖములకు వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను సిగ్గునందో. మా ఇంట్లో అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేదండి. వెంటనే నేను ల్యాండ్ ఫోన్తో సుదర్శనానికి ఫోన్ చేసి, హల్లెలూయా, అప్పుడు కుమార్ గారి ఇంట్లో కూడా ల్యాండ్ ఫోన్ ఉండేది, చేసి ఈ మాట చెప్పాను. అప్పటికి చాలా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. హల్లెలూయా, చాలా ఆందోళనకరంగా ఉందండి ప్రియులారా. మీరు బాగా గమనించాలండి. అప్పుడు మా దగ్గర ఒక వేణు అనే ఒక డ్రైవర్ ఉండేవాడండి. వేణు దివ్యులండి వాడిది. ప్రజెంట్ ఇప్పుడు బతికిలేడాడు. నేను ఎందుకు మీకు, ఆ అబ్బాయి చనిపోయాడు. వాడు మరి మా కారులో నా భార్యని పెద్దాపురం తీసుకెళ్ళాడు. పెద్దాపురం తీసుకెళ్ళి వాడు బయట ఉండి, ఆ పక్కనే అందరూ క్రైస్తవులు ఉన్నారు, పక్కనే కూడా ఒకరు ఉన్నారు, నేను వాళ్ళ పేరు చెప్పనప్పుడు. వాళ్ళు వచ్చి వీడి దగ్గర ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్తే పోలేదా, ఎందుకు ఇంట్లో పెట్టి ఊరికే ప్రార్థన చేస్తున్నారు, మరి చాలా సీరియస్ కండిషన్గా ఉందని మాకు పక్కన వినబడతా ఉంది. ఎందుకంటే ఆ ఇంట్లో అమ్మాయిలు కూడా ఒకళ్ళు ఇద్దరు అక్కడికి వెళ్ళారు అని ఈ వేణుతో సంభాషణ మొదలెట్టారట. ఆయన పక్కన్నవాడు ఒక మగతను వచ్చి, వీడంటున్నాటండి, వీడు కూడా అవునండి, ఇంత మూర్ఖంగా వీళ్ళు చేస్తారు, మరి నేను పాస్టర్ గారు కూడా ఉంటున్నాను కదా, ఈయన కూడా ఏకీపించాడు. ఎందుకంటే ప్రియులారా, వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మరి నాకు దేవుని వాక్కు బయలుపడతాం, నేను సుదర్శనానికి ఫోన్ చేయటం, అనంతరము ఒక అరగంట పావుగంట తర్వాత, ఒక అరగంట తర్వాత అద్భుతంగా బిడ్డ పుట్టాడు జోషువ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, ఆ తర్వాత నా భార్యను తీసుకుని ఆ డ్రైవర్ ఇంటికి వచ్చి ఆ రాత్రికాడు వెళ్ళిపోడు, కానీ తెల్లారి వచ్చిన తర్వాత మరి నాకు, మీరు వినండి, నేను అలా నిలబడి ఉంటే కాళ్ళమే పడిపోయాడు. అయ్యా నన్ను క్షమించమని అంటున్నాడు, కాళ్ళమే పడిపోయి. ఏమేందిరా బాబు అంటే వాడు అప్పుడు ఆ రాత్రి బయట ఏమి సంభాషణ జరిగిందో. హల్లెలూయా, ఏ వ్యక్తి, ఏ యవనుడు ఆడితో సంభాషించాడో, ఆడితో ఈడు కూడా ఏకీభించాడు, ఆ విషయం అంతా చెప్పి ఒక మాట అన్నాడండి, అయ్యా నన్ను దయతో క్షమించండి, దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఏంటో ఆ రాత్రి నేను చూశాను. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని బిడ్డల్ని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడం, మనలను సిగ్గుపరిచే దేవుడు కాదు మన ప్రభు. మన పక్షమందుండి మనకెప్పుడు జయం ఇవ్వాలనేదే మన ప్రభు యొక్క ఉద్దేశం. అయితే మనకు జయము రావాలంటే ఒక విషయాన్ని గమనించండి. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు మన పాపాలు మనం ఒప్పుకోవాలి, మన తిరుగుబాటుతనాన్ని మనం విడిచిపెట్టాలి, మన దోషాలు మనం ఒప్పుకుని వదిలిపెట్టాలి. హల్లెలూయా, మన దోషాలు మనం ఒప్పుకుని విడిచిపెట్టాలండి, మన పాపాలు మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. పోయిన సంవత్సరం కరోనా టైంలో ఒక యవనుడు ఈ వాక్యం వింటూ, అంటే ఇక్కడి నుంచి వెళ్ళే ఉపదేశం ఆ బిడ్డని బతికించిందండి విజయవాడలో. దేవునికి స్తోత్రాలు. పోయిన సంవత్సరం దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తాడు. ఎవరో కదా, మన లిల్లీ, పెద్దాపురం లిల్లీ భర్తని దేవుడు అద్భుతంగా బతికించాడు. ఆ అబ్బాయి నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పాడు, అయ్యా నాకు ఊపిరాని పరిస్థితిలో హాస్పిటల్లో పై అంతస్తులో ఉన్నాను, కిటికీ దగ్గరికి వెళ్ళి దూకి చచ్చిపోవాలనుకున్నాను, కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా మీ అందరూ చేస్తున్న ప్రార్థనలు, మరి తన భార్య మరి వర్తమానాన్ని వినమని ఆయన దగ్గర సెల్ ఉందండి, ఫోన్ చేసి చెప్తులో ఆ రాత్రి మరి ఏ రోజో నాకు గుర్తులేదు, శనివారమో లక్షవారమో మంగళవారమో, ఆ రోజుల్లో ఆ రాత్రి ఆ వాక్కు ఆ బిడ్డను బతికించింది. ఎందుకంటే నేను ప్రియులారా ఈ మాటలు మీకు చెప్తున్నాను. దేవుని బిడ్డలు అన్ని విషయాల్లో పశ్చాత్తాపడాలి, దేవునికి లోబడాలి, ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని మనుషులతో సమాధాన పడాలి,
దేవుడితో సమాధాన పడాలి, దేవుని వైపు తిరగాలి. అదే జరిగిందండి సారెపెత్తులో. సారెపెత్తి విధవరాలు కుమారుడు మళ్ళా బ్రతికి రావటానికి కారణం ఏంటి మీకు తెలుసా? ఈ విధవరాలకు ఒక విషయం అర్థమైంది, ఈయన ఒక దైవజనుడు అనే గ్రహింపు ఆవిడకు వచ్చి ఆవిడ పశ్చాత్తాపడుతూ మొదలెట్టింది. దేవుడి దగ్గర కన్నీరు గార్చింది. దేవుడు అద్భుతంగా ఏలియా ప్రార్థన ఆలకించి ఈమె పశ్చాత్తాప హృదయమును చూసి ఆ బిడ్డను బ్రతికించి దేవుడు సజీవుడిగా చేశాడు. కాబట్టి దేవుడు కరువులో వారి ప్రాణమును సజీవులుగా కాపాడుటకును, హల్లెలూయా, మరణం నుండి వారిని తప్పించుటకును యెహోవా తన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను, యెహోవా కొరకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో ఎలాంటి అలజడులు వచ్చినా, ఎలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు దుష్టుడు కల్పించిన, ఒకవేళ నీ అవివేకాన్ని బట్టి, నీ అవిదేవతను బట్టి కొన్ని పరిస్థితులు నీకు నువ్వు కల్పించుకున్నా, నువ్వు దేవునికి సంపూర్తిగా లోబడి ఆయనందు భయభక్తులు కలిగి ఆయన మాట విని నమ్మి లోబడి ఆ మాట ప్రకారం జీవించడానికి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుని నువ్వు దేవుని వైపుకు, దేవుని కృప కొరకు కనిపెడితే, నువ్వు దేవుని కృప కొరకు కనిపెట్టిన సహోదరి సహోదరుడు అయితే, ఓ సోదరి సోదరుడా, నీ జీవితంలో అద్భుతం జరుగుద్ది. నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తావు. నీ బ్రతుకులో ఎన్నో మహిమగల కార్యాలు నువ్వు చూడగలుగుతావని ప్రభునందు నేను నా మాటలు ముగిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరము దేవునికి లోబడి ఆయన చిత్తమునకు విధేయులమై ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి మనలను మనం ప్రభుకి అర్పించుకుందాం. దేవుడు మన వెనుకడిలో ఈ ఉపదేశం ఈ రాత్రి బహుగా ఫలింప చేయనుగాక. నా ఎడమకాలు చాలా తొందర చేస్తున్నప్పటికీ సర్వశక్తి గల దేవుని కృప, ఆయన మహాశక్తి ఈ బలహీనమైన ఘట్టాన్ని బలపరిచి ఈ రాత్రి నాతోనూ మీతో నాతో కూడా మిమ్మల్ని, నన్ను, మనందరినీ ప్రేమించి దేవుడిచ్చిన జీవవాక్కును బట్టి, సజీవమైన మాటలు బట్టి, ఈ నిరీక్షణ పుట్టించే మాటలు, హల్లెలూయా, మరి దైవ చిత్తములో సాగిపోవడానికి అవసరమైన మాటలు, విశ్వాసము గల వారి ప్రార్థన దేవుడు విని అద్భుతాలు జరిగిస్తాడనే గొప్ప జీవము గల శక్తి గల మాటలు ఇచ్చిన దేవదేవునికి మన ఆత్మ, ప్రాణం, శరీరం సజీవంగా అర్పించి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, మహిమగల కార్యాలు జరిగిస్తున్నా మా గొప్ప దేవా, నీ ప్రేమకి, నీ మహాదయ, నీ మహా కనికిరాన్ని బట్టి, మీ మహాశక్తిని బట్టి మీకే స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. ఈ రాత్రి మీ సన్నిధి మాకిచ్చి నన్ను, మమ్మల్ని బలపరిచి ఆదరించి నడిపిస్తున్నా మా గొప్ప దేవా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి మహిమ, ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన మా తండ్రి, మీకే మహిమ, మీకే మహిమ, మీకే, మాకు కాదు దేవా, మాకు కాదు. మహిమ, ఘనత, ప్రభావం మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇప్పుడు ఎల్లప్పుడు తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఆమేన్. దానివా ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, అత్యంత కృపగలిగిన మా గొప్ప దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మీ గొప్ప కృప, మీ దయ, మీ కనికరం మాయల్లో చూపి మీ సేవకులను బలపరిచి మీరు జరిగించిన పరిచర్య కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు అనుగ్రహించిన వాక్కు కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అనేకులతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కనికరం, మీ కృప, మీ దయ కొరకై వందనాలు చెల్లిస్తున్నాము నాయన.
ప్రభా ఈ దినమున తండ్రి అయ్యా మమ్మల్ని దర్శిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీ యందు విశ్వాసం ఉంచిన వారి పక్షముగా అద్భుతములు చేసే దేవుడిని అయ్యా తండ్రి, వారు సిగ్గుపడనవలసిన అవసరము లేదని నాయన మాతో మాట్లాడుచున్న మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం మా హృదయంలో కార్యసిద్ధి కలుగు చేయండి ప్రభా, నీకే వందనాలు నాయన. నువ్వు అద్భుతములు చేసే దేవుడవు తండ్రి. కరువులో ప్రభా మా ప్రాణములను సజీవులుగా కాపాడే దేవుడవు నాయన. మరణము నుండి మమ్మల్ని తప్పించే దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు దేవా. నీ యందు భయభక్తులు కలిగిన వారమై అయ్యా సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన విధేయత కలిగిన వారమై నీ మాటకు లోబడి జీవించినట్లుగా సహాయం అనుగ్రహించండి. అటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించండి నాయన. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మీపై ఆనుకుని మీ మాటకు అయ్యా మొదటగా మీ మాటను విని ఆ తరువాత ఆ మాటను సంపూర్తిగా విశ్వసించి ప్రభా ఆ ప్రకారంగా జీవించగలుగుటకు కావలసిన కృపనివ్వండి అయ్యా. ఈ రాత్రి ప్రభు విత్తబడిన వాక్కు మా అందరి జీవితాల్లో ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప కనికర సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్. జయము 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 ఎల్లవేళల జయము, జయము 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 ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము, ఎల్లవేళల జయము, ఎల్లవేళల జయము.